హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ది షార్ట్ అండ్ వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మనం ఒక సింపుల్ చిన్న టాపిక్ తెలుసుకుందాం. ప్రాఫిట్ అంటే ఏంటి? లాస్ అంటే ఏంటి? అలానే ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ఏంటి? లాస్ పర్సెంటేజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈరోజు ఏంటంటే నేను ఒక స్టోరీ చెప్తా. సింపుల్ స్టోరీ. ఒక 3 కేటగిరీస్ ఉన్నాయండి. హోల్‌సేల్, రీటైలర్, అలానే కస్టమర్ అండి. రీటైలర్ ఏం చేస్తున్నాడంటే హోల్‌సేల్ షాప్ దగ్గరికెళ్ళి కేజీ ఆఫ్ షుగర్ ఎంతకు తెచ్చుకుంటున్నాడు? 40 రూపీస్‌కి తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు తెచ్చుకున్న షుగర్ అమ్మాలి కదా! ఖచ్చితంగా కస్టమర్‌కి అమ్ముతున్నాడు. ఎంతకు అమ్ముతున్నాడు? 45 రూపీస్‌కి అమ్ముతున్నాడు. ఇక్కడ ఏంటి 40 రూపీస్‌కి కొన్నాడు, 45 రూపీస్‌కి అమ్మాడు కాబట్టి ఖచ్చితంగా 5 రూపీస్ ప్రాఫిట్‌లో ఉంటుంది. ఇదే కస్టమర్ ఏం చేశాడంటే అతి తెలివి ఉపయోగించి నెల తర్వాత షుగర్ ప్రైస్ అనేది పెరుగుతది అనుకోని ఊహించుకున్నాడు కాబట్టి వాడి దరిద్రానికి ఏమైందంటే అదనేది ప్రైస్ అనేది తగ్గిపోయింది. తగ్గిపోవడంతో ఏం చేశాడు, ఇంక పెట్టుకోలేడు గదండీ! ఖచ్చితంగా అమ్మాల్సిందే కాబట్టి ఎంతో కొంతకు అమ్మాడు. అదే అమ్మకం 35 రూపీస్‌కి అమ్మాడు. దాని అర్థం ఏంటి? రీటైలర్ దగ్గర రూ. 40తో కొన్నది రూ. 35కి అమ్మినాడు కాబట్టి రూ. 5 నష్టపోయినాడు. సింపుల్ థింగ్. ఇదే సింపుల్ థింగ్. ప్రాఫిట్ ఫార్ములా అంటే ఏంది? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంది? అమ్మిన ధర. మైనస్ కాస్ట్ ప్రైస్ అంటే కొన్న ధర. అమ్మిన ధర ఎంత? ఫస్ట్ కేస్‌లో మనము రూ. 45తో అమ్మాడు. కాస్ట్ ప్రైస్ ఎంత? కొన్న ధర రూ. 40కి అమ్మినాడు కాబట్టి రూ. 5 లాభంతో ఉన్నాడు. లాస్ నష్టం అంటే ఏంటి? కొన్న ధర మైనస్ అమ్మిన ధర. అక్కడేంటి? కొన్న ధర రూ. 40, అమ్మిన ధర ఏంటి? రెండో కేస్‌లో నిలకడ పెట్టుకున్నా అని చెప్పాను గదా! నెల తర్వాత తగ్గిందని చెప్పాను కాబట్టి రూ. 35 రూ. 5 నష్టంతో అమ్మాడు. ఇదే సింపుల్. ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ఏంది? లాభం 30, కొన్న ధర బై ఇంటూ 100. ప్రాఫిట్ అంటే ఎంత? రూ. 5. కాస్ట్ ప్రైస్ అంటే ఎంత చెప్పాను మీకు? రూ. 40 ఇంటూ 100 చేస్తే మనకు కాస్ట్ ప్రైస్ వచ్చేస్తది సింపుల్. అదే లాస్ పర్సెంటేజ్ అంటే ఏంది? లాస్ బై సిపి ఇంటూ 100 సింపుల్ అండి. ఇవి ప్రాఫిట్, లాస్ అలానే ప్రాఫిట్ పర్సెంటేజ్ అండ్ లాస్ పర్సెంటేజ్ సింపుల్ అండి ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.